నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చామలేడి గ్రామంలో సోమవారం నాడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనే లక్ష్యంతో అగ్నికి ఆహుతైన ఫామాయిల్ తోటను నల్గొండ జిల్లా ఆయిల్ ఫామ్ సొసైటీ నాయకులు బుధవారం నాడు పరీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోట దగ్ధంతో నష్టపోయిన రైతుకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని వారన్నారు. రైతుకొండ పెద్దలు మాట్లాడుతూ ఈ మంటల్లో డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయని, 3 సంవత్సరాలు పెంచుకున్న చెట్లు కాలి బూడిదైపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దగ్ధం వల్ల చాలా నష్టపోయానని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఆయిల్ ఫామ్ సొసైటీ జనరల్ సెక్రటరీ గురూజీ, ఉపాధ్యక్షులు నిరసాని నరసింహారెడ్డి, సభ్యులు కట్ట సత్యనారాయణ రెడ్డి, కళింగారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పని చేస్తోడే ఏదో ఒకటి చేయొచ్చు కదా. గేట్ వాళ్ళు పాడైపోయింది, ఆడ గేట్ వాళ్ళు పోయింది అని చెప్పినాం. వాడికి అసలే ఏం కాలేదని అంటుండే. ఈ నల్లగొండ జిల్లా ఫామ్ ఆయిల్ రైతులు సొసైటీ ఏర్పడ్డది. దానికి నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ కళింగరెడ్డి గారు ఉన్నారు. ఈ తోటలన్నీ కూడా ఈ విధంగా తగలబడి ఎండాకాలం వచ్చింది. అది జాగ్రత్తగా లేకపోతే అటు ప్రజలు కానీ ప్రజలే ప్రధానంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తోటలో ఉన్న రైతు మాత్రం ఏం చేయగలడు ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మండల లెవెల్లో, గ్రామాల లెవెల్లో ఈ మంటలు రాకుండా ఏర్పాటు చేయాలి. ఈ వరి కోసినాక కుర్రలు ఉంటాయి, వాటిని తగలబెట్టే పద్ధతి అనేది ఎక్కువ వస్తుంది. దాన్ని రాకుండా చేయాల్సిన పరిస్థితి మాత్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఊరూరు డప్పు సాటింపు చేసి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే తోటలు బతకవు, రైతులు చాలా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి ఈ రైతుకు తగిన న్యాయం చేయాలని మా తరఫున కోరుతున్నాము. అట్లనే పోలీస్ కేసు చేశారు కాబట్టి ఎవరు ఎక్కడ ఏం చేసిండ్రు అనేది వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి వారి నుంచి ఇప్పిస్తారో తెలియదు, ప్రభుత్వం ఇస్తారో తెలియదు, కానీ రైతుకు మాత్రం తగిన న్యాయం చేయాలని చెప్పి నల్లగొండ జిల్లా ఆయిల్ ఫామ్ సొసైటీ తరఫున కోరుతా ఉన్నాం. 3 సంవత్సరాలు సార్ సాదుకున్న చెట్లని అనుకోకుండా ఆ ఉపాధి వాళ్ళు నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు మేము వాళ్ళని అడిగితే వాళ్ళు నిర్లక్ష్యం అంటారు. ఇంకా కాదు, మేము లేవంటే ఇక్కడ ఏంటంటే పక్కన అందరూ రైతులు ఉన్నారు, ఇక్కడ ఎంత కూలి మన గొర్రెల కాపలలు ఉన్నారు, మేము లేవు. వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం చల్లటం జరిగింది, కానీ లేకపోతే ఇంకా తోట మొత్తం తగలబడి. మొత్తం ఎన్ని చెట్లు తగలబడ్డాయి? ఎంత నష్టం జరిగింది మీకు? ఇక్కడ దాదాపు 100 చెట్లు తగలబడి. 100 చెట్లు తగలబడి. నష్టం ఎంత జరిగింది? నష్టం 1 లక్ష 2 లక్షలు ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఏమంటారు, ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు మీరు? మాకు ఆ నష్టపరిహారం కట్టియాలంటున్నాం సార్. డిమాండ్ సరే, వాళ్ళు అయినా మేమైనా జరిగింది ఏముందో కానీ ఆ నష్టపరిహారం ఒకటి కట్టిస్తే మాకు కట్టించి ఇంకోటి ఇటువంటి కాకుండా చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఏమో నష్టం ఏం జరగలేదు, డ్రిప్ పైప్ల వరకు కాలిపోయిందని ఫీల్డ్ అసిస్టెంట్ అంటుండే. కానీ సార్ ఇప్పుడు కానొస్తుంది కదా సార్, చూస్తే మీరు చూస్తున్నారు, విలేకరులు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు అంతా వచ్చారు, నష్టం జరగలేదు అంటుండే ఆయన నిర్లక్ష్యంతోనే ఈ పని అయింది. ఇప్పుడు మీరు నష్టం జరిగేది అంటే కనిపిస్తున్నాయి. అవును సార్, నష్టం జరిగేది అయితే మేము అనం కదా, మీరే చూడండి సార్. నష్టం జరిగేది మేము అనం, నష్టం జరిగింది ఆయన బాధ వాడుతుండు కావాలని చేసి మేము అంతే ఇక. కానీ ఇప్పుడు అంటుండు మొన్న నిన్న ఇచ్చిండు, ఇలాగ పేపర్లకు ఇచ్చిండు, చూడండి మీరు. అరే తప్ప మా తప్ప 3 ఏళ్ల సార్ చదువుకున్నాం, కాపు బాధపడి ఒక సంవత్సరం వల్ల అయితే కాపు వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ అందరు ఓరు లేకపోతే తోట మొత్తం మా పని మొత్తం అయిపోయేది. దిగుబడి లేదంటే ఇంకా మేము ఏం చెప్పాం సార్. అందుకని మేము ఎస్ఐ గారు చెప్పినాం, ఎస్ఐ గారు కూడా చర్య తీసుకుంటూ వచ్చిండు. వాళ్ళు కూడా వచ్చి మరి గవర్నమెంట్ ఏం చేస్తారో కలెక్టర్ కూడా ఇస్తాం. నల్గొండ జిల్లా ఆయిల్ ఫామ్ సొసైటీ ఉపాధ్యక్షుడు అండి. ఇక్కడ ఈ చామలేడు విలేజ్లో నిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము సొసైటీ సభ్యులు అంతా ఈ తోట విజిట్ చేసి ఆ రైతు పెద్దలకు ఓదార్చి ధైర్యం చెప్తాం, మీ వెనుక మేము ఉన్నామని సంఘీభావం తెలియజేయడానికి వచ్చినాము. ఇది చాలా దురదృష్టకరం. చూస్తే మొత్తం డ్రిప్ మెటీరియల్, తర్వాత చెట్లు కాలిపోయినాయి. మరి దీనికి ప్రభుత్వం
వీళ్ళకి ఈ పేద రైతున తగిన సహాయం చేసి ఆదుకోవాలని మేము సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, తర్వాత మేము మా తరఫున ప్రభుత్వానికి ఏం సూచనలు చేయదలుచుకున్నామంటే, ఈ వచ్చేది వేసవి కాలం కాబట్టి ఈ వేసవిలో మైల్ తోటలే కావచ్చు, బత్తాయి తోటలే కావచ్చు, నిమ్మ తోటలే కావచ్చు, తోటలు చాలా వరకు ఉంటాయి నల్గొండ జిల్లాలో. వాటి రక్షణకు అంటే ఇప్పుడు ఇట్లా వాళ్ళ మానాన వాళ్ళు పని చేసుకొని నిప్పంటించి వెళ్ళిపోతే ఎవరు కాపులా ఉంటారు. ఇదే కాకుండా రైతులు కూడా వరిచేలు కోయగానే వరి కొయ్యలు తగలబెడతారు. ఎంత చెప్పినా కానీ వరి కొయ్యలు తగలబెట్టొద్దని చెప్పినా కానీ వాళ్ళు తగలబెడుతుంటారు. రేపు వాళ్ళు వరి కొయ్యలు మాసేనే కదా, మేమే కదా తగలబెట్టుకుంటామని వాళ్ళు తగలబెట్టుకొని పోతారు. కానీ పక్కన ఉన్న తోటలు పడితే ఇబ్బంది అవుతుంది కదా. అట్లాంటివి జరగకుండా ప్రభుత్వం గ్రామాన డబ్బు చాటింపు చేయాలి. తర్వాత ఫైర్ స్టేషన్ల నెంబర్లు కూడా ఈ తోటల యజమానులకు తెలియజేయాలి. కనపడుతూనే ఉంది నష్టము. రెండవది ఏంటంటే కనపడిన నష్టం కూడా ఉంది. ఇక్కడ పైప్ లైన్ పోతుంది లోపల, తర్వాత డ్రిప్పులు పోతాయి. ఆ రిప్లేస్మెంట్, తర్వాత డ్రింకింగ్ ఛార్జెస్ చాలా అవుతాయి. తక్కువ గేట్ వాల్వ్ ఇట్లాంటివన్నీ చాలా కాస్ట్లీ వస్తువులే పోయినాయి. సరే, చెట్లు కొన్ని పోయినా మెజారిటీగా పోకపోవచ్చు, కానీ 2 ఏళ్ళ వాటి వయసు తగ్గిపోతుంది, వెనక్కి వస్తుంది, పంట నష్టం అవుతుంది. రైతులో ముఖ్యంగా ఏంటంటే భయం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఒక చర్య తీసుకున్నట్లయితే రైతుకు ఎంతో కొంత తక్షణ సహాయం అందజేస్తే మిగతా రైతులు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఇది మేము మా వేదిక నుంచి అప్పీల్ చేస్తున్నాం.